అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎస్పెషల్లీ నిన్న అన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఇదే కూడా చాలా క్యూరియాసిటీ ఉంది అందరికీ కూడా. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఇంకా కబ్జా చేశారు, ఇంకా ఎక్కడెక్కడ చెరువులు బయటికి తీసే కార్యక్రమంలో ముందుకెళ్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా రీసెంట్గానే ఎక్కడ వెనక్కి తగ్గొద్దు అని చెప్పేసి అధికారులకి కొంచెం బూస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్. హలో అండి. సార్, అంటే ఈ కూల్చివేతలు స్టార్ట్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ నిన్న అన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత ఇంకొంచెం జనాల్లోకి ఎక్కువగా వెళ్ళింది ఈ కబ్జా గురించి. ఇంకొంచెం మామూలు కామన్ మ్యాన్కి కూడా తెలిసింది, కబ్జాలు చేసి ఎక్కడికక్కడే ఇటువంటి కట్టడాలు కట్టేశారు అని చెప్పేసి. చెరువులన్నీ ఇప్పుడు బయటకు తీయాలి అంటే ఒక చిన్న వర్షం పడినా కానీ హైదరాబాద్ అంతా మునిగిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఇదే అని చెప్పేసి. సో ఈ విషయంలో ఎస్పెషల్లీ నాగార్జున గారు కూడా స్పందించారు. చట్టవిరుద్ధంగా నాకు ఎటువంటి నోటీస్ లేకుండా కోర్టులో ఉండగా ఎలా కూల్ చేస్తారు, నేను న్యాయస్థానం వైపు వెళతాను, నాకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన పోస్ట్ చేశారు. మీకేమనిపించింది అధికారులు చేస్తున్న ఈ కార్యక్రమం అంతా చూసిన తర్వాత? డెఫినెట్గా అంటే ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అండి. చట్టాన్ని విభేదించి ఎవరు వెళ్ళినా కానీ చట్టం దృష్టిలో నేరస్తులుగానే భావించాలి. హీరో నిజ జీవితంలో హీరోగా ఉండాలి అంటే సినిమాలో కనపడినట్టు నిజ జీవితంలో కూడా ఉండాలి, ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అంతేగాని తిమ్మిడిగుంట చెరువు ఒకప్పుడు హైటెక్ సిటీ కావచ్చు, ఇటు శ్రీలింగంపల్లి, గచ్చిపల్లి, ఖానాపూర్ మొత్తానికి సాగునీరు తాగునీరు అందించే 30 ఎకరాల ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ చెరువు అది. దాంట్లో మీరు 3 ఎకరాల 30 కుంట్లు మీరు ఆక్రమించుకున్న మాట వాస్తవమే కాదా? అంటే దాంట్లో 1 ఎకరం 12 గుంట్లు ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లో మిగతా 2 ఎకరాల 18 గుంట్లు, అంటే 3 ఎకరాల 30 గుంటలు. అంటే ఎకరం అక్కడ 100 కోట్లు విలువ చేసే ఎంత హాట్. అది ఎప్పుడు 2010, 14, 12 ఆ ప్రాంతంలో మీరు ఆక్రమించేసుకొని మీ పేరు మీద, ప్రీతం రెడ్డి ఇద్దరు పేరు మీద అది నడుస్తూ ఉంది కదా, లీజుకు తీసుకొని. ఇంకా మీకు ఒక 10 ఎకరాల దాకా పొలం ఉంది వెనక స్థలం, దాంట్లో పార్కింగ్ మాత్రం పెట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్, చెరువును కబ్జా చేసిన ల్యాండ్లో 3 ఎకరాల 30 కుంటల్లో ఎన్కన్వెన్షన్ కట్టడం 2012-14 నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు ఈ 10-12 సంవత్సరాల్లో దానికి వచ్చే ఆదాయం ఎంత? దాదాపు చాలామంది మేధావులు చెప్తుంది ఏంటంటే 3,000 కోట్ల ఆదాయం. చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటే 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఎవరి సొమ్ము ఇది? ప్రభుత్వ సొమ్ము. అప్పనంగా ఒక సినిమా హీరో అయితే కావచ్చు, అభినందిస్తాం, నటుడిగా ఎటువంటి డౌట్ లేదు. అతని నటనలో ఆహ్వానాలు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడిగా, అక్కినేని నాగార్జునగా అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ నిజ జీవితంలో మీరు హీరోగా ఉండాలి కదా. మరి ఎవరు ఇది? ఇప్పుడు మీరు అన్నారు కోర్టుకు వెళ్ళేలోపు అంతా కొట్టేశారు కదా. అంటే ఒక చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిపి మీరు పెట్టుకున్న ఎన్కన్వెన్షన్ని 2012 నుంచి మీరు కోర్టుకు వెళ్తున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు. మీది అది కాదని చెప్పారు, ఇది ఆక్రమణ స్థలం, చెరువును ఆక్రమించుకున్నారని చెప్పారు. కానీ ఇలా స్టే తెచ్చుకొని ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు టైం వచ్చింది, సమర్థవంత అధికారులు వచ్చారు, చీఫ్ మినిస్టర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. హైడ్రా నిన్న తన పని తను చేసుకుపోయింది. హైడ్రా అంటే ఏంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ఏజెన్సీ. అంటే స్వయం ప్రతిపత్తి గల సంస్థ, చెరువుల్ని నాలాలను ఆక్రమించుకున్న వాళ్ళని స్వాధీనం చేసుకునే సంస్థ, ప్రజలకి ప్రకృతిని మంచి సమతుల్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి, నెక్స్ట్ జనరేషన్కి మంచి ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టింది. హ్యాట్సాప్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి, ఆ చైర్మన్కి, కమిషనర్ రంగనాథ్ గారికి. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ పాలసీని విభేదిస్తా మీరు కోర్టుకు వెళ్ళి 1 సెంటు కూడా నేను తీసుకోలేదని చెప్పంటే, మరి ఆల్రెడీ దానికి మీరు కోర్టుకు వెళ్ళింది, స్టే తెచ్చుకున్నారు, ఈలోపు నేలమట్టం అయిపోయింది. దానికి ఎక్స్ప్లెనేషన్ రంగనాథ్ గారు ఇచ్చారు. పర్ఫెక్ట్గా 3 ఎకరాల 30 కుంటలు ఇది ప్రభుత్వ భూమి, చెరువును ఆక్రమించుకొని ఇన్నాళ్ళు వీళ్ళు వ్యాపార వాణిజ్య సముదాయాన్ని పెట్టి అక్రమార్జన చేశారని చెప్పి డైరెక్ట్గా ఆరోపించారు. మరి ఇప్పుడు ఏం చెప్తారు?
తప్పే కదండి. సార్ హైదరాబాద్ ఏంటండి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. 2030 నాటికి ఈ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి నగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందుతుందని అనేక సర్వేలు చెప్తున్నాయి. మరి అదే సమయంలో ఈ భూ కబ్జాదారుల పాత్ర ఏంటండి? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే కబ్జాదారులు ఇలా ఎక్కడ దొరికితే అక్కడ. ఈరోజు చూస్తే దాని మీద కన్నేస్తే తెల్లారే తలికి ఆ చెరువు లేదు, పార్కు లేదు, నాలాలు లేవు. మొత్తం ఆక్రమించుకోబట్టే కదా! 20 సెంటీమీటర్ల వర్షం పడితే రోడ్లు కాలువలు అయిపోతున్నాయి, కార్లు కాలువలో వెళ్ళిపోతున్నాయి, మనుషులు శవాలొస్తున్నాయి. ఇదా అభివృద్ధి అంటే? కాదు కదా సార్. హుస్సేన్ సాగర్ లాంటి సముద్రం లేదు హైదరాబాద్‌కి. హుస్సేన్ సాగరే సముద్రంగా భావిస్తారు. చివరికి ఆ హుస్సేన్ సాగరం కూడా 1% ఆక్రమించుకున్నారంటే, కేంద్ర జలవనరుల శాఖ నివేదిక ప్రకారం 2748 చెరువులు ఉండాల్సుంటే, దాదాపుగా 2000 చెరువులు మాయమైపోయినాయి సార్. 700 చెరువులే మిగిలినాయి. అది కూడా ఆక్రమణకు గురైంది. దాన్ని పరిరక్షించడానికి ఈ రోజున 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా విస్తరించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే, వాళ్ళ పనులకు అడ్డంగా వచ్చి ఈ రోజున మేము హీరోలవి, మాయి కొట్టకూడదు అని కోర్టుకెళ్తాం ఎంతవరకు సమంజసం సార్? రైట్ సార్. అయితే ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా కూల్చివేయడానికి స్టార్ట్ చేశారు. బట్ కోర్టులో స్టే ఉందని చెప్పేసి కూల్చివేయకుండా ఆగిపోయారు. బట్ ఇప్పుడు కోర్టులో స్టే ఉండగానే ఎలా కూల్చేశారు? ఇక్కడ కోర్టు స్టే లేదు సార్. క్లియర్‌గా ఏందంటే కోర్టు స్టేలే. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత దీని మీద విచారించండి అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత విచారించే కమిషన్ 2014 నుంచి 17 వరకు విచారించిన తర్వాత దీంట్లో అక్రమ కట్టడాలు ఉన్నమాట వాస్తవాన్ని ఇరిగేషను, మిగతా రెవెన్యూ అండ్ హైదరాబాద్ నగర మున్సిపాలిటీ నివేదిక ప్రకారం చెప్పి ఇది మియాపూర్ పరిధిలో చెప్పారు. ఇది జరుగుతుందంటే సరే అది సబ్మిట్ చేశారు అక్కడ. అంతే తప్పితే దీని మీద కోల్చకూడదని కాదు, స్టే గాని ఎక్కడ లేదు. ఆయన స్టే ఉందని భావించి నాకేదో న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు స్టేకి వెళ్ళారు వీళ్ళు? లీజుకు తీసుకున్నారు. పక్కనున్న తిమ్మిడిగుంట చెరువుని మీరు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న 3 ఎకరాల 30 గుంటలని మీరు కన్వెన్షన్ నిర్మించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆదాయం ప్రభుత్వ ఆస్తిని గండికొట్టి దాదాపు 3000 కోట్లను అక్రమార్జన చేశారు. ఇది తప్పు కాదా? మరి అంత ఇదిగా ప్రభుత్వం గుడ్డిగా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా చిన్న డిస్టర్బ్ జరిగితే ఆయనకు కూడా ఇబ్బందే కదా, అధికారులకు కూడా ఇబ్బందే కదా, ఆ కూల్చివేతలు పాల్పడిన వాళ్ళు. మరి ఎందుకు చేస్తారు? ఇది ఈ రోజుది కాదు సార్. గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం కూలగొట్టడానికి వాస్తవే అని చెప్పేసి గత ప్రభుత్వం కూడా నిర్ధారించింది. అయ్యప్ప సొసైటీతో పాటు కన్వెన్షన్ కూడా అక్రమం గురైంది. అది మరి ఎందుకు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉండి ఎందుకు కూల్చలేకపోయాడు గత ప్రభుత్వంలో? అక్కడ ఎందుకు ఆ ప్రేమ చూపించారు నాగార్జున మీద? అంటే అప్పుడు కోర్టులో స్టే ఉందని ఆగలేదా వాళ్ళు? కాదు, అదేం కాదు. అది చేతిలో ఫ్రీ హ్యాండ్ ఉంది కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది అంతే. దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. అంతేగాని ఇక్కడ స్టే ఏం లేదు. దీనికి పక్కన స్టే ఉంటే ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు సార్? చట్టానికి విభేదించి ప్రభుత్వం ఏం లేదు. చట్టానికి లోబడే ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి చెరువులు నాన్న అక్రమణకు గురైతే దాన్ని కాపాడటానికే ఈ హైడ్రా వ్యవస్థ ఉన్నందుకు ఈ రోజునండి నిన్న పల్లా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆయన నిన్న ట్వీట్ చేస్తే ఎక్స్లో పెడితే పోల్ పెడితే 85% హైడ్రా మంచి పని చేస్తుందని చెప్పారు. ఓన్లీ 15% ఎగనిస్ట్గా ఉంది. అంటే ఈ ఆక్రమణని ఈ యొక్క దాడులను ఆపండి అన్నారు. అదే ఈ కూలగొట్టడం ఆపండి అన్నారు. 85% అప్రిషియేట్ చేశారు కదా. అదేవిధంగా రఘునందన్ అయితే ఏమన్నాడు? ఎక్కడ ఆపొద్దు, కూల్చేసేయండి ఎవరిదైనా అన్నాడు. మరి బీజేపీ వాళ్ళు అలా చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. చాలా క్లారిటీతో ఉన్నాడు. బట్టి విక్రమార్క ఏం చెప్పాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తున్నాడు, ఎవరైనా సామాన్యులైన కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఒక స్టెప్ ముందుకెళ్తుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతున్నాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకునే అధికారం ఇస్తున్నారు. ఈరోజు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాట చాలా వండర్ఫుల్గా మాట్లాడారు. నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇస్తాం? ప్రకృతిని మనం కాపాడుకోకపోతే, చెరువులు విధ్వంసం చేస్తే, కాలువల మీద ఇల్లు నిర్మించుకుంటే, ఆక్రమణకు గురైతే నెక్స్ట్ సిటీ పరిస్థితి ఏంటి అన్నాడండి. ఒక ముఖ్యమంత్రికి ఆయనకు ఆవేదనకు అనుగుణంగా నేను ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, హైడ్రా యాప్ ఇచ్చాను, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తాను అన్నాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిళ్ళకి సెంట్రల్ నుంచి వచ్చినా ఎవరి నుంచి వచ్చినా. ఇప్పుడు ఒక లిస్ట్ రిలీజ్ అయింది సార్, లేటెస్ట్గా బ్రేకింగ్ ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా. దాంట్లో పల్లవరాజు మాజీ కేంద్ర మంత్రిది స్పోర్ట్స్ విలేజ్ నిర్మించుకున్నాడు. ఆయన ఆపండి అని చెప్పేసి కేంద్ర ఏఐసి అధిష్టానం దగ్గరికి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే అది రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, రాష్ట్రంలో ఆయన పని ఆయన చేసుకుని అన్నాడు. అంటే అక్కడ అది కాంగ్రెస్దేగా. బీజేపీ సునీల్ రెడ్డి అంట, ఆయన కూడా కూల్చేశారు. ఎవరిని ఇక్కడ అతిథులేం కాదు. ఇక్కడ
ఈ గండిపేట జంట జలాశయాలకు నీరు అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరు ఆ సరౌండింగే 12,700 కట్టడాలు ఉండేవి సార్, అక్రమ కట్టడాలు. ఓకే. కానీ సార్ అంటే వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చి, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే కూల్చివేస్తూ ప్రజలకు ఏదో మంచి చేస్తున్నట్టు కాంగ్రెస్ అనేది ప్రజల్ని మభ్యపెడుతుంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఇప్పుడు ఒకటి సార్, అప్పుడున్న పరిస్థితులు ఎవరు, అధికారులు ఎవరు? టీడీపీ, తర్వాత కాంగ్రెస్ వచ్చింది, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, కాంగ్రెస్ పర్మిషన్ ఇచ్చింది అనుకో. తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినట్టు, చెరువుల సుందరీకరణ అనే ప్లేస్లో పేరుతో చెరువుల్ని కబ్జా చేసేసారు కదా. తెలియదా? ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అంటున్నారు, రేపు ఈ రోజు రేపో కూల్ చేస్తారంటున్నారు. మరి ఏమో, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మొన్నటిదాకా మరి అదే ఫామ్ హౌస్ మీద పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళాడని చెప్పేసి డ్రోన్ కెమెరాలు ఎగరేశారని మరి ఎఫ్ఐఆర్గా ఎందుకు నమోదు చేశారు? అది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చేశారుగా. కేటీఆర్ నాది కాదంటాడు, నా ఫ్రెండ్ దగ్గర నేను లీజుకు తీసుకున్నాను అంటాడు. ఇదేంటి, ఎంతవరకు సమంజసం? ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి, మున్సిపల్ శాఖ ఆయన శాఖలో ఉంటుంది కాబట్టి, 10 years మీరు పరిపాలన ఉన్నారు కాబట్టి, సరే కాంగ్రెస్ చేసింది, పర్మిషన్ ఇచ్చింది. మీరు 10 yearsలో ఏం చేశారు? అవి డిమాలిష్ చేయొచ్చు కదా. మరి మీరు 10 yearsలో చేయలేనిది ఇప్పుడు కాంగ్రెసే చేస్తుంది. తను చేసిన తప్పుని తను సరిదిద్దుకుందని అనుకోవచ్చుగా. ఆయన ఈరోజు ఒక మాట అన్నాడు, దీంట్లో మా కాంగ్రెస్ వాళ్ళవి కూడా ఉండొచ్చు, మా నాయకులు కూడా, మా మంత్రివర్గంలో ఉన్న సహచరులు కూడా ఉండొచ్చు, ఏది కూడా ఉపేక్షించమన్నాడంటే ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడు. అప్రిషియేట్ చేయాలి కదా. సార్ ఆకునూరు మురళీ సార్ మంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. తర్వాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మారెడ్డి గారు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికోసం పాప దశాబ్దం పైన పోరాడుతున్నారు. ఇటువంటి వ్యక్తులంతా అప్రిషియేట్ చేస్తున్నారు సార్. పక్కనున్న రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన సీనియర్ నాయకులు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశాడు. ఇది మనం అంతా సపోర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి వ్యవస్థ ఉండాలని పక్క రాష్ట్రాలు కూడా అప్రిషియేట్ చేస్తుంటే మీరు చేసే అభివృద్ధిని అడ్డుపడుతున్నట్టే కదండి. అది కరెక్ట్ కాదు కదా సార్. అయితే కన్వెన్షన్ విషయంలో నాగార్జున గారు క్లియర్గా చెప్పారు, అది పట్టా భూమి, ఒక అంగుళం కూడా కబ్జా జరగలేదు, మేము కబ్జా చేసినట్టు ప్రజల్లోకి ఇది తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు, కబ్జా జరగలేదు, పట్టా ఉంది అని చెప్పేసి. మేబీ కబ్జా జరుగుంటే ఈయన కొనుగోలు చేసిన తర్వాత కబ్జా జరిగిందంటారా, లేదంటే ఈయన కొనుగోలు చేయడమే కబ్జా చేసి కొనుగోలు చేశారంటారా? ఏం జరిగింది అసలు వాళ్ళకి తెలుసు సార్. అప్పుడేం అడగలే అని చెప్పేసి చెరువు పక్కనే ఉన్నదాన్ని తీసుకుంటే, దీనికి ఈ కన్వెన్షన్ హాల్కి తగ్గట్టుగా ఆ పక్కన చెరువు ఉంటుంది, ప్రకృతి రమణీయంగా ఉంటుంది, ఎవరైనా వచ్చేవాళ్ళు వస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకోవచ్చు, సుందరవనంగా ఉండదనే ఉద్దేశంతో చేసుకున్నామంటే వాస్తవం. ఇప్పుడు జంట నగరాలకి ఆ పరిసర ప్రాంతాల్లో అప్ టు ఖానాపూర్ నుంచి హైటెక్ సిటీకి వర్షం వస్తే ఎక్కడికి వెళ్తుందండి నీరు? చెరువులోకి వెళ్ళాలి. కట్టడ వేస్తే ఏమవుతుందండి? రోడ్ల మీద వెళ్ళి సామాన్య మానవులు, కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల బాగోగులు ఎవరు చూసుకోవాలా? ఇప్పుడు ఈయన కట్టడం, అక్రమ కట్టడం 3 ఎకరాలు 30 గుంటలు అంటే 111 అక్రమ కట్టడాలు ఉన్నాయి, అవి కూడా కూల్చేస్తున్నారు. సామాన్యులైనా పెద్దోళ్ళైనా ఇక్కడ ఒకటే సార్, ఇక్కడ ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఏమి లేదు. ప్రకృతి విధ్వంసం చేస్తే దాని వినాశనానికి ఏమవుతుంది? బెంగళూరులో ఏమైంది? తాగనాటికి మంచినీరు కూడా లేవు. మంచినీరు ఉత్తరాఖండ్ ఏమైంది? ఇకపోతే నిన్నగాక మన వాయనాడు ఏమైంది? ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి రాకూడదనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, హైడ్రాడ్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీంట్లో ఎంత చిలక పలుకులు పలిగినంత మాత్రాన, నాగార్జున గారు ఒక అంగుళం లేదన్న మాత్రాన, అంటే ఇంత యంత్రాంగం ఉండి ఏదో చేస్తారు చెప్పండి? వాళ్ళకేం కక్ష నాగార్జున గారి మీద ఉంది కదా, దొరికింది కదా ఆధారాలు. మీరు బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో 3 ఎకరాల 30 గుంటలు క్లియర్గా కనపడింది కదా, ఏరియాలో గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తున్నారు కదా. మీరు సరే 6 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కున్నారు, అక్కడ కట్టుకోవచ్చు కదా. ప్రభుత్వ భూమి, ఆ చెరువు భూమి 30 ఎకరాల్లో మీరు 3 ఎకరాలు 3 గుంటలు మీరు అక్రమ నిర్మాణం అక్కడ కట్టుకుంటే పడేయకుండా ఎందుకుంటారు సార్? ప్రభుత్వ ఆస్తి సార్ అది. ఇప్పుడు సెంట్రల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది ఇక్కడ హైదరాబాద్, సెకండ్ క్యాపిటల్ అవుద్దని అనుకుంటున్నారు. ఇంత మిక్స్డ్ కల్చరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ నివసిస్తారు. లివబుల్ సిటీ అంటారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వస్తుంది. ఐటీ కంపెనీలు ఎంత ఆదాయం దేశ విదేశాల్లో ఉండి ఇంత పేరు తెచ్చుకున్న హైదరాబాద్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సుందరమైన నగరాన్ని విచ్ఛిన్నం చేయాలని కదా ఈ ఆలోచనలు. దీని వెనక ఎవరన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు 100% యాజ్ ఎ లామెన్గా, యాజ్ ఎ అనలిస్ట్గా నేను మాత్రం అప్రిషియేట్ చేస్తాను హృదయపూర్వకంగా. ఈ కన్వెన్షన్ సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక చిన్న ఫంక్షన్ కూడా అది తీసుకోవాలంటే చాలా అమౌంట్ అక్కడ 5 lakhs అబౌవ్ ఉంటుందండి. అబౌవ్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 to 30 మ్యారేజెస్ చేసుకోవడానికి ఆల్రెడీ బుక్ చేసుకుని పెట్టుకున్నారు చాలామంది.
సో ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎంతో పేమెంట్ పే చేసి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మొత్తానికి దీని పరంగా చూసుకుంటే ఎంత నష్టం జరుగుండొచ్చు అంటారు? ఇన్ని సంవత్సరాల్లో దశాబ్దం పైన వాళ్ళు వ్యాపారం చేశారు, ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఎవరైతే 20-30 పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వెనక్కి ఇవ్వాల్సిందే. అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా మా నోటి గారు కూడిపోయింది 3 నెలలు జీతాలు ఏంటి అంటున్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకోసారైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా, కాకపోతే 10 రోజులు లేట్ అయింది. కానీ అక్రమం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఎంత హీరో అయినా, నాగార్జున గారు అయినా, అక్కడ ఎవరైనా చూడట్లా, ఇక్కడ ఎవరైనా ఒకటే. కాబట్టి ఆ చట్టాన్ని విభేదించి అంటే చేసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అదేంటి అనేది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. వాళ్ళ డబ్బులు కడితే డెఫినెట్గా వాళ్ళ డబ్బులు 5 లక్షలు కట్టారా 10 లక్షలు కట్టారా ఇవ్వాల్సిన అవసరమే. ఇప్పుడు నేను చెప్తుంది రెంట్ 5 lakhs అండ్ అబోవ్. కానీ ఫర్ ఫుడ్ పర్ ప్లేట్కి 5 స్టార్ హోటల్ అయితే 3,000, అక్కడ 2,200 తీసుకుంటున్నారంట. అదేంటి, సామాన్య మానవుడు 100 రూపాయలు మంచి భోజనం వస్తుంది, కానీ అక్కడ 2,200. ఇదంతా ఏంది? ఎవరి ఆస్తి, ఎవరి ప్రాపర్టీ? ప్రజల ఆస్తి సార్. పేదవాడు రూపాయి పోగు చేసుకొని వాడు 15-20 సంవత్సరాలు కష్టపడితే తప్పితే ఒక ఇల్లు కొనుక్కోలేడు. అది కూడా 10% నుంచి 20% మందే ఇల్లు కొనుక్కోగలరు. మిగతా 80% అది కోరిక తిరగకుండానే చచ్చిపోతున్నాడు. మరి కబ్జాదారుడు కన్నేస్తే హైదరాబాద్లో ఈరోజు కన్నేస్తే తెల్లారిదలికి అది పార్కా, చెరువు, నాలాల చోట్ల ఆక్రమించుకున్నారు, అతని పేరు వచ్చేస్తుంది. ఆ రాజకీయ పార్టీలు అన్నదండలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని గండి కొడుతుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి దీన్ని వివేదించి హైడ్రాని రద్దు చేయండి. ఇప్పుడు హైడ్రా వాక్ అని గండిపేట పరిసర ప్రాంతాల్లో పిల్లల కాడి నుంచి ఆ కాలనీ వాసులు మొత్తం ప్రజలంతా హైడ్రాకు మద్దతుగా వాక్ చేస్తున్నారు సార్ ఈరోజు. బట్ అంటే వీళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు సపోజ్ నాగార్జున గారికి ఇండస్ట్రీ నుంచి కానీ లేదంటే పొలిటీషియన్స్ ఎవరి నుంచి అయినా కానీ సపోర్ట్ తీసుకోవడం, సపోర్ట్ ఇవ్వడం ఇటువంటిది జరిగి ఏమన్నా ఆపడం ఇటువంటిది జరుగుతుంటారు? నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఒకటి కూడా జరగల. ఎవరైనా ఒకటే, చట్టాన్ని వివేదిస్తే అది హీరోనా ఎవరైనా కాదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వెళ్తే మనకి మళ్ళీ తలకు చుట్టుకుంటుందని భయపడుతున్నారంటారు, లేదంటే చేసే మంచి పనికి రెస్పెక్ట్ ఆగిపోతున్నారంట? నేను రెండో పాయింట్ అంట, మంచి పనికి ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. నిన్నటి దాకా ఒక ఎత్తు హైడ్రా 20 రోజుల్లో ఒక ఎత్తు అయితే నిన్నటి ద్వారా పేద ప్రజలు, సామాన్య మానవుడికి కూడా న్యాయం జరిగిద్దనే భావన ఈ హైడ్రా యొక్క కూల్చివేతల పట్ల అందరికీ కలిగింది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.